ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. గెలిపించడం జరిగింది దగ్గరుండి మీరే. అండ్ మేము విన్నింగ్ రోజు కూడా చూసాం మీ వీడియో. మీరు చాలా మంది మీకు ఎమోషనల్ అయ్యి సపోర్ట్ కూడా చేస్తున్నారు. యూనియన్ డాన్సర్స్ కూడా చాలా మంది. ఏంటి వాళ్ళు ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు? మిమ్మల్ని మళ్ళీ గెలిపించడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? మెయిన్ డాన్సర్స్ మళ్ళీ మమ్మల్ని కోరుకోవడానికి గెలిపించడానికి మెయిన్ కారణం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, రెండోది ల్యాండ్ ఇష్యూ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూ తీసుకుని వస్తారు కంపల్సరీ. జానీ మాస్టర్ గారు ఉంటే అంటే నేనుగా ఉండాల్సిన అవసరం లేదు. సో సుమలత మాస్టర్ గారు మీరు పెట్టి మీరు చేపిస్తారని నమ్మకం ఉంది. సో సుమలత మాస్టర్ గారిని నిలబెట్టండి, మేము గెలిపించుకుంటాము అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, నా మీద కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా మా ఫ్యామిలీ, అదంతా మా అందరికీ తెలుసు మాస్టర్. ఓటు రూపంలో మేము చూపిస్తాం, మీరు మంచోళ్ళ కాదా ఏం జరిగిందనేది మేము చూపిస్తాం రిజల్ట్ అని చెప్పి డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తను నిలబెట్టడం జరిగింది. సో మీరు ఏదైతే మాటలు ఇచ్చారో అది కంపల్సరీ చేయండి మాస్టర్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్కి జస్ట్ 5 మినిట్స్లో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. నేను వచ్చేసిన 1 ఇయర్లో ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ ఉన్నాను. ఈ 1 ఇయర్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను చేసుకుంటున్నాను. ఒకరికి అప్పుడే కార్డు తీసుకున్నాను ఒక అబ్బాయి. అంటే ఇదేదో నా గొప్ప గురించి దేనికి చెప్పట్లేదు, అంటే ఇలా జరుగుతుంది, దీనికి ఎలా సాల్వ్ చేయాలని దాని గురించి చెప్తున్నాను. ఒక అబ్బాయి అప్పుడే 19 కార్డ్స్ ఇచ్చారు. ఆ కార్డు తీసుకున్న ఒక సాంగ్ కూడా చేయలేదు. ఆ అబ్బాయి సడన్లీ కాలు ఇరిగిపోయింది దానికి. సో కాలు ఇరిగిపోయి పరిస్థితి యూనియన్లో హెల్త్ లోన్ కావాలి అని చెప్పి అన్నారు. సో హెల్త్ గురించి లోన్ అని అంటే మనకు 14,000 తప్ప ఇంకెక్కువ లేదు. అది కూడా ఎక్కడైనా మాట్లాడితే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అర్జెంట్గా తీస్తే ఒక 50,000 తీస్తాం తప్ప ఇంకంతకు మించి లేదు. సో అలాంటి టైంలో ఏదో దేవుడి వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నా దగ్గర ఉండింది కాబట్టి నేను ఇమీడియట్లీగా యూనియన్ నుంచి డబ్బులు తీయకుండా ఆ అబ్బాయికి ఏదైతే కాలు ఇరిగిపోయిందో, సో అతను పాపం ఈఎంఐ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు. సో ఇమీడియట్లీ నేను ఏం చేశానంటే 60,000 తనకి చెప్పంగానే అతను అడిగా, నీకు ఎంత అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ మన బాగా చేయించుకోవడానికి ఎంత అవుతుంది లెగ్ అంటే, నేను నాటు వైద్యం చేసుకుంటాను మాస్టర్, నాకు మినిమం ఒక 60 నుంచి 70 అవుతుంది అంటే, తనకు చెప్పంగానే ఇమీడియట్లీగా తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అబ్బాయి ఇప్పుడు బాగున్నాడు, వచ్చాడు, చాలా థ్యాంక్స్ మాస్టర్ అని చెప్పారు. ఇప్పుడు సాంగ్స్ చేసుకుంటున్నారు. సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో వచ్చినాయి. ఇలాగ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యూనియన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే యూనియన్కి అవుట్ గోయింగ్ మన డబ్బులు ఉంటుంది, ఇస్తూ ఉంటే మళ్ళీ ఇన్కమింగ్ ఎలా, సో ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని గురించి, అది మన యూనియన్ డబ్బులు తీసి ఏదైనా బిజినెస్ చేస్తామా, లేదనంటే ఒక అందరిని పిలిపించి క్రికెట్ షో, ఏది మన తెలుగు, హిందీ, తమిళ్ వీళ్ళందరు మాస్టర్స్ని చెన్నై నుంచి దినేష్ మాస్టర్తో మాట్లాడి, అక్కడ ప్రెసిడెంట్ ఆయన, సో వాళ్ళతో మాట్లాడి అంటే ఆల్ ఇండస్ట్రీ నుంచి ఒక క్రికెట్ షో పెట్టి అదే రోజు 2 days ఉండేలాగా, ఆ లాస్ట్ డే ఏదైతే ఉందో అక్కడ పర్ఫార్మెన్స్ చేసేలాగా, సో అలా పెట్టి ఏదైనా టికెట్ షో చేసి పెట్టి ఆ వచ్చే డబ్బులతో ఏదైనా చేయొచ్చా అనే ఒక చిన్న ఐడియా థాట్ ఉంది. అది ఎంతవరకు వెళ్తుందని తెలియదు. బట్ నా ప్రయత్నం అయితే నేను పెట్టాలని చూస్తున్నాను. క్రికెట్ ద్వారా మామూలు బేసిక్ ఏంటంటే షో పెట్టి డబ్బులు అంటారు, బట్ క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు బాగుంది కాబట్టి, ఇప్పుడు ప్రభు మాస్టర్ కావచ్చు, లేదంటే ఆయన రిక్వెస్ట్ చేయాలి, ఆయన డాన్సెస్ గురించి ఎప్పుడు నిలబడతారు, ఆయన మెంబర్స్ గురించి ప్రభు సార్. సో వాళ్ళందరూ వచ్చి గ్రౌండ్లో క్రికెట్ ఆడటం అవన్నీ చూస్తే అందరికి కూడా, కొరియోగ్రాఫర్స్కి అందరూ ఉన్నారు, డాన్సర్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే ఎలా ఉంటుంది అన్నీ మన ఇండస్ట్రీ నుంచి అనేది ఒక చిన్న థాట్. మేబీ అది జరిగితే డబ్బులు వస్తాయనేది నేను అనుకుంటున్నాను. అలా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అది ఏ విధంగా అయినా కూడా వచ్చి తర్వాత డాన్సర్స్ మంచి జరగాలి అనేది ఆలోచిస్తున్నాను. సో మెయిన్ దీని గురించి వీళ్ళు గెలిపించడానికి మెయిన్ కారణం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్, ల్యాండ్. రిటైర్డ్ అయ్యేటప్పుడు ఏదైనా మంచి అమౌంట్ ఇచ్చి పంపిస్తారేమో జానీ మాస్టర్ గారు, ఆయన ఏదైనా థింక్ చేస్తారేమో, ఆయనకున్న పరిచయాలు. సో మెయిన్ ఏంటంటే నాకున్న పరిచయాలు, హీరోస్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. సో వీళ్ళందరూ నుంచి ఏదైనా వస్తుందేమో నమ్మకంతో గెలిపించారు. బేసిక్గా అయితే నాకు 100% వాళ్ళకి ఎప్పుడు ఇది ఏమంటారు
పువ్వుల బాటలు నడపాలనే కోరిక మా డాన్సర్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్ అందరికీ. బట్ అది జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్రెడీ 50 కార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు ఉన్నోళ్ళు వర్క్ జరుగుతుంది. మొన్నే కార్డులు తీసుకున్నారు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి కార్డు తీసుకున్నారు. కనీసం ఒక 2 సంవత్సరాలు అయినా పోతే వాళ్ళు అప్పులు తీరి వాళ్ళు ఒక పొజిషన్కి వస్తారు. సో ఆట అప్పుడు వాళ్ళు మాస్టర్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తారు. సో అలానే కాకుండా నేను ఏంటంటే ఆరెంజ్ కార్డ్స్ అని చెప్పి ఒక ఇది కూడా వీళ్ళతో మాట్లాడాలి. ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, మన సెక్రటరీ గారు అందరూ కూర్చొని ఆరెంజ్ కార్డ్ అని చెప్పి ఒక కార్డు ఇచ్చి యూనియన్ మెంబర్లుగా వాళ్ళకి ఇచ్చి, ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఇప్పుడు అన్ని 100 సాంగ్లు ఉండవు, 50 బాయ్స్ 60 బాయ్స్ అలా ఉంటారు. 100 దాటితే మన దగ్గర 200-300 దాటితే డాన్సర్స్ లేరు బాగా ఆడేవాళ్ళు. సో ఆ టైంలో ఆరెంజ్ కార్డ్స్ ఇచ్చి మన యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా డాన్సర్స్ కావాలంటే అప్పుడు ఈ ఆరెంజ్ కార్డులను తీసుకొని సేమ్ యూనియన్ పేమెంట్ ఎంత ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇప్పించేలాగా, వాళ్ళకి కూడా ఉపాధి వచ్చేలాగా ట్రై చేయాలని చూస్తున్నాను. చరణ్ గారు మీ ఇన్సూరెన్స్లో కానీ పర్సనల్గా కానీ అసలు ఆయన ఇచ్చిన సపోర్ట్ మీకు ఎవరు సో దాని గురించి చెప్పండి. చరణ్ గారు సార్ మీ అందరికీ తెలుసు సార్, ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. 100%లో టాలెంట్ 40 ఉన్నా పర్లేదు, 30 ఉన్నా పర్లేదు, క్యారెక్టర్ 70% ఉండాలి అని చెప్పి. సో ఆ 70% క్యారెక్టర్ ఉండడానికి నేను ట్రై చేస్తాను సార్ ఇప్పటి నుంచి కూడా. అలాగే వచ్చాను. అండ్ మా అమ్మ నాన్న ఫస్ట్ నుంచి నన్ను దీవిస్తున్నారు. అండ్ మెయిన్ నా లైఫ్లో ఈరోజు మళ్ళీ నేను ఇంత మంచి పొజిషన్, చిక్రీ రావడం కానీ ఇది కానీ మొత్తం వివి సుమలతాదేవి గారు మా వైఫ్. సో తినేనండి నా సక్సెస్కి ఫస్ట్ నుంచి కారణం, ఫస్ట్ నుంచి అన్నీ తినే. సో నేను దీని గురించి బేసిక్గా అంటారు, నేను ఈమె దొరకటం అదృష్టం కాదు, ఈమె నాకు దొరకటం అదృష్టం, చాలా చాలా అదృష్టం. సో ఐఎమ్ థ్యాంక్ యూ. మీడియా ముందు నీకు చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఇది కలిసాను ఇస్తా అన్నారు. అదే ఈ 1 year అయిపోయింది కదా సార్, సెకండ్ ఇయర్ అంటే ఈ లోపల గవర్నమెంట్ వస్తే హ్యాపీ. ఒకవేళ లేదనంటే నేను కొంతమంది హీరోలను అడిగి ఉన్నారు, వాళ్ళు చేస్తా అన్నారు, చేస్తే హ్యాపీ సార్. సో ఇంకొకటి చాలా చాలా ఇది వచ్చింది కాబట్టి చెప్తాను, చికిరి సాంగ్ని చాలా పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్. రామ్ చరణ్ గారు రెస్పాన్స్ ఏంటి అసలు తర్వాత? అంటే జనరల్లీ మనం రెస్పాన్స్ ఇవన్నీ చూస్తాం, ఓకే. పర్సనల్లీ మీరు వర్క్ చేసేటప్పుడు కూడా మాట్లాడుతుంటారు. ఇంత బిగ్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడారు అంటే మిమ్మల్ని నమ్మి ఈ సాంగ్ మీకు ఇచ్చారు కాబట్టి ఆయన ఏమైనా చెప్పారు, మీరు షేర్ చేసుకున్నారు సాంగ్ గురించి? ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 150 million ఇన్ ఆల్ లాంగ్వేజ్ సార్. 3 రోజులే తీసాను, ఇంకో 2 రోజులు తీయాలి సాంగ్. సో ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇంకా వెళ్ళలేదు, కలవలేదు. షూట్ అయింది, వచ్చాను, తర్వాత వేరే సాంగ్స్కి వెళ్ళాము. సో అందుకే మళ్ళీ చేస్తున్నాను, బట్ సక్సెస్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఆయన ఎప్పుడు ప్లస్ ఉంటుంది మనకు. ఒక సాంగ్ అయితే ఇంకో సాంగ్ ఏదైనా చేస్తున్నారు. మొన్న ఏదో షూట్కి వెళ్తున్నారని ఎయిర్పోర్ట్లో ఒక వీడియో ఏదో పెట్టారు, సెకండ్ సాంగ్కి వెళ్తున్నారు అని చెప్పని, పెద్ద సినిమాకి సంబంధించి. సార్ సెకండ్ సాంగ్ ఇక్కడే చేసాం సార్. అది వెళ్తుంది వచ్చి కన్నడ సాంగ్, తమిళ్ సాంగ్. అవన్నీ చెప్పకూడదని చెప్పట్లేదు సార్ నేను. కర్ణాటక పీపుల్స్ ఎప్పుడు కన్నడ పీపుల్స్ అయితే నన్ను ఎప్పుడు గుండెలు పెట్టుకుంటారు. పునీత్ రాజ్ కుమార్ సార్ కావచ్చు, లేదంటే మన సుదీప్ సార్ అండ్ యష్ గారు, వీళ్ళందరూ నన్ను శివన్న, వీళ్ళందరూ నన్ను ఎప్పుడు గుండెలు పెట్టుకుంటాను. మెయిన్ కర్ణాటక పీపుల్స్ మొత్తం, అదే మన కన్నడియన్ మొత్తం నేనంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, అంటే ఇంటి పిల్లోళ్ళలాగా చూస్తారు. సో అందుకే అక్కడ నాకు ఎక్కువ సాంగ్స్ కానీ ఇది కానీ ఎక్కువ ఆదరణ ఉంటుంది. అలానే అక్కడే కాదు, అన్ని ప్లేసెస్లో ఉంటుంది. సుదీప్ సార్కి అయితే చాలా థ్యాంక్స్. ఆయన ఒక బ్రదర్ లాగా నాకు. ఎంత బ్రదర్ అంటే ఆయన నేనంటే ఎంత ఇష్టం అనేది కార్ గిఫ్ట్ ఇచ్చి మరీ చూపించారు. ఉస్తాద్ ఏమైనా చేస్తున్నారండి? ఉస్తాద్ లేదు సార్, ఏం చేయట్లేదు. అంటే ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. అండ్ చాలా థ్యాంక్స్ ఇంత ప్రేమ నా మీద చూపించినందుకు. నేను అంటే ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంతే, ఆడియన్స్ కాదు, మీరు నా కుటుంబ సభ్యులు. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.